ఓకే, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, గవర్నర్ ప్రసంగం అంతా తప్పులు తడకగా ఉందని బీఆర్ఎస్ అయితే మండిపడుతోంది కదా, డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారో పూర్తిగా అవాస్తవాలతో కూడిన ప్రసంగం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్కన కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే మీడియా పాయింట్ లో మాట్లాడుతూ చెప్పారు. అంతేకాకుండా ఆ చెయ్యనివి కూడా చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఘనతగా చెప్పుకోవడానికి కూడా బీఆర్ఎస్ అధినేతతో పాటు వర్కింగ్ కేటీఆర్ తప్పుపట్టారు. ఏదైతే కృష్ణా జలాల వాటాకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రభుత్వం వైఫల్యం చెందింది. వాళ్ళ కృష్ణా డెల్టాలో ఉన్న పంట పొలాలను ఎన్నుతున్న తీరును కూడా కళ్ళు కనిపిస్తలేవా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ కింద అనేక కార్యక్రమాలు అమలు చేసిన ఏ ఒక్కరికి కూడా లబ్ధిదారులకు అందట్లేదనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దీన్ని గుర్తించుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రశ్నించింది. అంతేకాకుండా ఇవాళ రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవి కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న రైతాంగం అంతా అప్పులో ఊబిలో కూరుకుపోయి వాళ్ళ ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గవర్నర్ ప్రసంగంలో తాము పూర్తిగా చేశాము అని ఒక రైతులకు కూడా మోసం చేసే విధంగా గవర్నర్ తో ప్రసంగం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. అంతేకాకుండా ఇవాళ గురుకుల విద్యార్థులకు సంబంధించిన విషయాన్ని కూడా ఇవాళ పదే పదే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి కూడా పదే పదే గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు. ఇవాళ గురుకులాల విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. తల్లిదండ్రులు గురుకులాల కంటేనే పంపిణీ పరిస్థితి ఉంది. అలాంటి స్థానంలో మరొకసారి ఈ గురుకుల విద్యార్థులకు సంబంధించి గురుకుల స్కూళ్ళకు సంబంధించి కూడా అనేకమైన తప్పుడు తప్పుడు మాటలను గవర్నర్ ప్రసంగంలో చేర్చి చెప్పించారని చెప్పేసి కూడా మండిపడ్డారు. వాళ్ళ అనేక కార్యక్రమాలు ఇలా పూచరిపి అని చెప్పేసి ఇతర అంశాలపైన కూడా ప్రభుత్వం మా మాటలు చెప్తున్న చేయటం చేయట్లేదు, ఎలాంటి వాటి నీటి కటకటతో ఇవాళ రైతాంగానికి ఇబ్బంది పడుతుంది, అనేక సమస్యలు కొట్టుమిట్టారు. కానీ అవన్నీ ఏం లేదన్నట్టు గొప్పలు చెప్పే ప్రయత్నం చేసింది తప్ప అందులో ఏం లేదు. గత 10 సంవత్సరాలు ఎన్నడూ కూడా ఇలాంటి గవర్నర్ ప్రసంగం చూడలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా కూడా లోపల ఒక నిరసన వ్యక్తం చేశారు. వారు చెప్పిన అన్ని కూడా అబద్ధాలని చెప్పేసి కూడా మరొకసారి ప్రజలకు తెలిసే విధంగా నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గవర్నర్ ప్రసంగంలో పూర్తి అవాస్తవాలను ప్రచురించారు తప్ప వాస్తవ రూపం దాల్చలేదు. గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి వాస్తవాలను పెట్టకపోవడం పట్ల వాళ్ళ ప్రజలను మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. అంతేకాకుండా ఇవాళ కమిషన్ల మీద శ్రద్ధ పరిపాలన పైన లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్లో కూరుకుపోయిన విషయాన్ని కూడా ప్రస్తావించకుండా ఉండడాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. అంతేకాకుండా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యించింది. దీంతో తద్వారా ఇవాళ భూగర్భ జలాలు అడిగంటిపోయిన విషయాన్ని కూడా అందులో పొందుపరచలేదు. కానీ ఏదో గొప్పలు చేసినట్టు చెప్తున్నారు తప్ప అందులో పెద్దగా వాస్తవాలు ఏం లేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ పక్ష నేతలంతా కూడా చెప్తున్నారు. సంపూర్ణ రుణమాఫీ ఏ విలేజ్ లో కూడా అవ్వలేదు. రైతు భరోసా కూడా అరకొర, అంటే 1 ఎకరం 2 ఎకరం వాళ్ళకి అది కూడా కొంతమందికే అందింది. సో 500 బోనస్ ఇస్తామని చెప్పారు రైతుల విషయాన్ని మనం మాట్లాడినట్లయితే. కానీ కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ 100% అయితే నెరవేరలేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. సో బీఆర్ఎస్ ఇలా ఎలా ఎండగట్టనుంది అసెంబ్లీలో? ఇప్పటికే బీఆర్ఎస్ పక్కన కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో కూడా చాలా సందర్భాల్లో సవాల్ చేసిన, ఇప్పుడు మళ్ళీ సవాల్ చేస్తున్నా. రుణమాఫీ అయిన సీఎం సొంత జిల్లాలో కావచ్చు, సొంత నియోజకవర్గంలో, సొంత ఊర్లో రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తే నేను దేనికంటే దానికి సిద్ధమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వచ్చిన కేటీఆర్ సవాల్ చేశారు. మేము ఎమ్మెల్యే అంతా రాజీనామా చేస్తాం గతంలో చెప్పాం, మళ్ళీ ఒక్కసారి కూడా చెప్తున్నాం. రుణమాఫీ పూర్తి స్థాయిలో అయితే మేము రాజీనామా సిద్ధం, ఆ ఊరిని చూపించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం వారు ఏదో గొప్పగా చేసినట్టు రుణమాఫీ పూర్తి అయిందని చెప్పేసి చెప్తున్నారు. అవన్నీ కూడా వక్రీకరించి చెప్తున్న మాటలుగానే చూడాలని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. ఇలా రైతు భరోసా ఆనాడు రైతు బంధు కింద ఎకరాకు 5,000 ఇస్తే మేము 7,500 ఇస్తామని గొప్ప చెప్పారు. తర్వాత అది కేవలం 6,000కు మాత్రమే పరిమితమైంది. అది కూడా ఇప్పుడు అరకొరగా ఇస్తున్నారు. ఒక గ్రామంలో వచ్చేసి 2 ఎకరాల రైతులకు కూడా వాళ్ళ పడని పరిస్థితి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. కానీ వీరు మాత్రం గొప్పగా రైతు భరోసా అందరికీ అమలు చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ స్థాయిలో చదివేసింది. ప్రభుత్వం చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ అన్నట్టుగా ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గం కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిక్కుమాలిన చేయడం మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో శ్రద్ధ చూపాలి తప్ప అవహేళన చేస్తూ కాదు, రైతులను ఇబ్బందులు పెట్టలేదు, రైతులకు ఆత్మఘోష ఇది ఖచ్చితంగా కొడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. గతంలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రతి గుంటాకి నీళ్ళు ఇస్తే ఇవాళ ప్రతి ఎకరం కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది. వాళ్ళ పచ్చని పంట పొలాలను నిండిపోయి వాళ్ళ పశువులకు మేతగా ఉపయోగపడుతున్నాయే తప్ప పంట చేసుకొచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎద్దేవా చేసింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం పూర్తిగా అసత్యాలను అవాస్తవాలను గవర్నర్ తో తన ప్రసంగంలో చెప్పించిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అంతా కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వమై మండిపడ్డారు. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.